హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా కథ ఏంటంటే మన కథలో హీరోయిన్ మామూలు ఒక టైలర్ అన్నమాట. ఒక రోజు ఒక పెద్ద ఆవిడ మూడో పెళ్లి చేసుకుంటుందని చెప్పేసి ఆవిడకి బట్టలు కుట్టేసి తీసుకెళ్లేస్తుంది. కానీ ఆవిడ బట్టలకి ఒక బటన్ ఊడిపోతుంది. ఆ బటన్ తీసుకొద్దామని చెప్పేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే దారిలోనే మన కథలో హీరోయిన్ జీవితం తిరగబడిపోతుంది. అలా తిరగబడటానికి కారణం ఏంటి, మరి ఆ తర్వాత మన కథలో హీరోయిన్ జీవితం ఏమైంది అనేది సినిమా కథ. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మామూలుగా ఉండదు. కాకపోతే ఈ సినిమాలో ఒక హైలైట్ విషయం ఏంటంటే, మామూలుగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో సినిమా ఎండ్ అయిపోయిన తర్వాత ఏముండదు, కానీ ఈ సినిమాలో ఎండింగ్ మాత్రం ఒక అద్భుతమైన ఫిలాసఫీ చెప్పి ముగిస్తారు. చాలా అంటే చాలా బాగుంది. అంతేకాకుండా ఈ సినిమా పేరు ఏంటంటే సూట్ ఆన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ 3 ప్రదేశాల్లో డిఫరెంట్ గా చనిపోయి ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అంతేకాకుండా అదే సమయంలో హీరోయిన్ వాయిస్ ఓవర్ రూపంలో చెప్తుందన్నమాట, ఇలా నా జీవితంలో జరగడానికి కారణం నేనే, అందులో నేను తీసుకున్న నిర్ణయాలే అని చెప్పేసి అంటుంది. మరి ఆ నిర్ణయాలు ఏంటో తెలుసుకోవాలంటే రండి అని చెప్పేసి హీరోయిన్ కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు అప్పుడే నిద్ర లేచిన మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఒక టైలర్ అన్నమాట. బట్టలు కొడుతుంది. కింద షాప్ ఉంటుంది, షాప్ పైన ఇల్లు ఉంటుంది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఎప్పుడో చనిపోయారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ కోరిక ఏంటంటే, ఈ ఊర్లో నాకు టైలర్ గా మంచి పేరు వచ్చింది, మన షాప్ కూడా మంచి పేరు వచ్చింది, కాబట్టి నువ్వు నా లెగసీని కాపాడాలని చెప్పేసి అంటంతో వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు హీరోయిన్ అలా టైలర్ గా మిగిలిపోయింది. అందులోను ఇంటి నిండా దారాలే ఉంటాయి. ఇంకా ముఖ్యంగా టాకింగ్ ఫోటో అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మగారి కోసం రెడీ చేసుకుంది అనమాట. ఏ ఫోటోకి అయితే దారం కట్టిందో ఆ దారం లాగామనుకోండి వాళ్ళ అమ్మగారి మాట్లాడతారు. ఇంతకు ముందు వాళ్ళ అమ్మగారు మాట్లాడి రికార్డ్ చేసుకుని ఒక్కొక్క ఫోటోకి వెనకాల చిన్న స్పీకర్ సెట్ చేసుకుని ఆ దారం లాగితే వాళ్ళ అమ్మగారు మాట్లాడుతుంది. ఉదయాన్నే హీరోయిన్ ఒక దారం లాగుతుంది. ఏంటమ్మా ఎంతసేపు పడుకున్నావు, లెగ్స్ పని చేసుకొని చెప్పేసి ఆ స్పీకర్ లో వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. అందులోను ఇంకో దారం లాగితే స్కూల్ కు టైం అవుతుందమ్మా, వెళ్ళి రెడీ అవ్వని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా రెడీ అవుతుంటుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే వాళ్ళ అమ్మగారు చనిపోయారు అని చెప్పేసి బాధ లేకుండా వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు మాట్లాడినీటిని రికార్డ్ చేసుకుని వాళ్ళ అమ్మగారితో బతుకుతున్నట్లు తన హ్యాపీగా బతుకుతుంది. ఆ తర్వాత తన షాప్ కి వెళ్తుంది అనమాట. కింద షాప్ కి వెళ్ళిన తర్వాత తనకి గ్రేస్ అని ఒక లేడీ ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ గ్రేస్ అనే లేడీకి ఈ రోజు మూడో పెళ్లి అనమాట. ఆ పెళ్లికి గాను తనకి బట్టలకి బటన్స్ కొట్టాలని చెప్పేసి ఇంటికి రమ్మంది. కాకపోతే హీరోయిన్ మర్చిపోయింది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫోన్ చేసిందని చెప్పేసి హడావుడిగా బయలుదేరి ఆ గ్రేస్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఆవిడ పెచ్చు తిట్లు పెడుతుంది. ఎప్పుడు అనగా చెప్పాను నీకు, నువ్వు నేను ఫోన్ చేయగా రావట్లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆవిడకి బటన్లు పెడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ టైలరింగ్ కిట్ ఉంటుంది అనమాట. ఆ కిట్ ని ఆ గ్రేస్ ఓపెన్ చేస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కలిసి పాడిన పాటలు ప్లే అవుతూ ఉంటాయి. అది విన్న తర్వాత గ్రేస్ అంటుంది, చూడు మీ అమ్మ నేను ఫ్రెండ్సే, ఏది ఏమైనా సరే మీ అమ్మకున్న టాలెంట్ నీకు లేదని చెప్పేసి హీరోయిన్ ని కంటిన్యూస్ గా తిడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి చిరాకు వస్తుంది. అదే సమయంలో అనుకోకుండా బటన్ కింద పడుతుంది. కింద పడిన తర్వాత హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది, ఈ ముసల్దాంతో ఆడుకోవాలని చెప్పేసి ఆ బటన్ ని పక్కనే ఉన్న చిన్న హోల్ లోకి నెట్టేస్తుంది. అది చూసిన తర్వాత గ్రేస్ కి పిచ్చెక్కిపోయి, ఓసి పిచ్చిదాన్ని ఏం చేసావే, ఇప్పుడు నా పెళ్లి లేట్ అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, మీరేం కంగారు పడకండి, సేఫ్టీగా బటన్స్ అని నా షాప్ లో ఉన్నాయి తీసుకొస్తా అని చెప్పంటంతో గ్రేస్ కి ఇంకా కోపం వచ్చేస్తుంది. సేఫ్టీ బటన్లు కూడా తీసుకురాలేదా అని చెప్పేసి. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి హడావుడిగా బయలుదేరుతుంది. దాంతో ఈ ముసలావిడ కోపం వచ్చేస్తుంది. అందులోను హీరోయిన్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఆవిడ ఒంటి మీద డ్రెస్ నిలబడి ఉండాలి కదా, అలా నిలబడాలంటే బటన్ వేయాలి. ఇప్పుడు బటన్ లేదు. అందుకనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆవిడకి పినీస్ పెట్టి అక్కడ నుంచి బటన్ కోసం చెప్పేసి మళ్ళీ తిరిగి షాప్ కు బయలుదేరుతుంది. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ కి రోడ్డు మీద ఒక దారుణం కనిపిస్తుంది. అదేంటంటే 2 బైకులు అటొకటి ఇటొకటి పడిపోయి ఉంటాయి. అందులోనూ రోడ్డు మీద ఒక సూట్ కేసు ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మత్తు పదార్థాల ప్యాకెట్లు రోడ్డు మీద పగిలిపోయి ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఒకడేమో హెల్మెట్ పెట్టుకొని ఇంకొకడేమో ముందుకు పాక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అలా పాక్కుంటూ వెళ్ళి అతని పేరు జోషువా. ఇతన్ని వెనకాల హెల్మెట్ పెట్టుకుని అతను లాగేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది, ఈ జోషువా గారి చేతికి ఏమో హ్యాండ్ కఫ్ ఉంది, అందులోనూ సూట్ కేసు కి హ్యాండ్ కఫ్ ఉంది, అందులో డబ్బు ఉంది. అయితే ఈ హెల్మెట్ పెట్టుకున్న బైక్ నుంచి ఏమో ఈ మత్తు పదార్థాలు కింద పడ్డాయి. మొత్తానికి ఈ డబ్బులు ఈ మత్తు పదార్థాలు 2 మార్చుకునేటప్పుడు వీళ్ళకేదో జరిగిందని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోయి కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది అనమాట కారు. అప్పుడు ఆలోచిస్తుంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం, డబ్బులు తీసుకుని పారిపోదామా లేకపోతే పోలీసు కంప్లైంట్ ఇద్దామా, ఈ 2 కాకుండా మనకి ఎందుకని చెప్పేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి హీరోయిన్ బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే డబ్బులు తీసుకొని పారిపోదాము అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే, తను ఒక టైలర్ కదా, అందుకని ఎప్పుడు చూసినా తన దగ్గర దారాలు ఉంటాయి, సూదులు ఉంటాయి. వెంటనే తానేం చేస్తుందంటే బండికి అటువైపు దారం కట్టి బండికి ఇటువైపు దారం కట్టి ఆ దారాలు తీసుకుంటూ డైరెక్ట్ గా రోడ్డు మీద పడిపోయి ఉన్న ఇద్దరి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒకరినేమో అటువైపు ఒకరినేమో ఇటువైపు దాన్ని వేస్తుంది. అంతేకాకుండా ఒక దారం తీసుకొచ్చి హీరోయిన్ ఏం చేస్తుందంటే జోషువా గారి చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నాయి కదా, ఆ హ్యాండ్ కప్ లోపల
తరపు నుంచి తీసుకెళ్లి ఒక సూది ద్వారాగా వాడికి సెట్ చేసి పెడుతుంది. ఇంకో దారం తీసుకెళ్లి ఇంకొక హెల్మెట్ పెట్టుకున్నాడు కదా వాడికి సెట్ చేసి పెడుతుంది. మళ్ళీ వెనక్కి ఏదో కడుతుంది అనమాట. కట్టిన తర్వాత హీరోయిన్ తన కారులో కూర్చొని బండి స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. చూస్తే హీరోయిన్ కట్టింది గన్నులకు అనమాట. ఆ గన్నులు ఏంటంటే హీరోయిన్ ముందుకు వెళ్ళడం వల్ల దారాలు ఈడ్చుకుంటూ వస్తూ ఉంటాయి. అది కూడా ఎగ్జాక్ట్లీ వాళ్ళిద్దరి దగ్గరకు వస్తాయి. వాళ్ళిద్దరి దగ్గరకు వస్తే గన్నులు ఏమవుతుంది, ఇద్దరు కాల్చుకుంటారు కదా. అందుకని వాళ్ళని వాళ్ళు కాల్చుకొని చచ్చిపోయిన తర్వాత ప్రశాంతంగా మనం డబ్బులతో చెక్కేయచ్చు అని చెప్పేసి హీరోయిన్ మాస్టర్ ప్లాన్ వేసింది. హీరోయిన్ ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు కాల్చుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ చేయాల్సిన పని ఏంటి, వెళ్ళి వాళ్ళకి సెట్ చేసిన దారాలు ఆ తర్వాత నీడిల్స్ ఉన్నాయి కదా సూదులు అవి తెచ్చుకోవాలి. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ జోషువా దగ్గరికి వెళ్తుంది. చూస్తే అక్కడ సూది ఉంటుంది. కాకపోతే రెండో సూది మాత్రం ఆ హెల్మెట్ పెట్టుకున్నోడికి గుచ్చేసుకుని ఉంటుంది. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇద్దరు కాల్చుకున్నారు కదా, అందులో జోషువా గాడు చనిపోతాడు. కాకపోతే హెల్మెట్ వాడు లైట్ గా కొన ఊపిరితో ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడి చేతికి ఈ సూది గుచ్చుకుందని చెప్పేసి దాన్ని కట్ చేద్దామని చెప్పేసి కట్ చేసేటప్పుడు అది కట్ అయిపోవటం వల్ల ఆ సూది ఎగిరి అవతల పడుతుంది. హీరోయిన్ కి ఏమో కనిపించదు. ఎక్కడ్రా బాబు అని చెప్పేసి చుట్టూ చూస్తుంది కానీ కనిపించదు. మరోవైపు హెల్మెట్ పెట్టుకుని లెగ్స్ ఉంటాడు. అదే సమయంలో దూరంగా అటువైపు ఒక కారు వస్తుంది అనమాట. ఆ కారుడు గనక ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసాడు అనుకో, ఈ హత్యలు చేసింది హీరోయిన్ అని చెప్పేసి హీరోయిన్ ని జైల్లో పడేస్తారు. కాబట్టి హీరోయిన్ ఏం చేస్తుందంటే జోషువా గారి తుపాకీ తీసుకెళ్లి చెట్లలో పడేస్తుంది. ఆ తర్వాత మత్తు పదార్థాలు కూడా రోడ్డు మీద నుంచి చల్ల చెదురుగా అవతల పడేస్తుంది. బైకులు పక్కకి నెట్టేస్తుంది. ఇంకా ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకున్న వాడిని హీరోయిన్ తన కారులో కూర్చోబెట్టుకుని అలా తీసుకెళ్తూ ఉంటుంది. అదేంటి సంగతి. కాకపోతే ఇక్కడ హీరోయిన్ కి తెలియని విషయం ఏంటంటే ఇందాక హీరోయిన్ కట్ చేసినప్పుడు సూది ఎగిరి అవతల పడింది కదా, ఆ సూది రోడ్డుకో పక్కన పడటం వల్ల ఆ సూది మీద హీరోయిన్ కారు డ్రైవ్ చేయడం వల్ల టైర్ లోంచి గాలి మెల్లగా పోతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా తన షాప్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఈ హెల్మెట్ పెట్టుకున్న వాడిని పైకి తీసుకెళ్ళడం అది మామూలు విషయం కాదు కదా. అందుకని తనని ఈడ్చుకుంటూ కింద షాప్ దగ్గర తీసుకెళ్లి తన ఇంటి ఎండ రూపులు ఉంటాయి అనమాట. అంటే దారాలు ఉంటాయి. వాటన్నిటిని ఎక్కడికి పడితే అక్కడికి లింకులు వేసి తనకున్న రూప్ నాలెడ్జ్ తో ఒక్క లాగు లాగితే మనోడు నీట్ గా పైకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడిని కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేస్తుంది. అప్పుడు వీడేమంటాడంటే అసలు ఎవరమ్మా నువ్వు, ఇందులోకి నువ్వెందుకు వచ్చావు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, నువ్వు చంపిన వాడు ఎవడో తెలుసా అని చెప్పి అంటంతో ఒరే నేను చంపడం ఏంట్రా, నువ్వే కదరా వాడిని చంపిందని చెప్పేసి అంటుంది. సరేనమ్మా నేను చంపినా సరే వాళ్ళ నాన్న ఒక పెద్ద రౌడీ అమ్మా, ఆ కుర్రాడి పేరు జోషువా, అందులోను ఇప్పుడు నీ నీడిల్ ఉంది కదా అక్కడ పడిపోయింది, దాని మీద నీ షాప్ పేరు కూడా రాసి ఉంది. అది గనక ఆ రౌడీ గాడికి దొరికితే వాడు దాన్ని చూసి డైరెక్ట్ గా నీ షాప్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ నన్ను ఎలాగో చంపుతాడు, ఆ తర్వాత నిన్ను కూడా చంపుతాడు. అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని చెప్పేసి ఆ హెల్మెట్ పెట్టుకున్నాడు మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో తలుపు కొడతారు. దాంతో ఈ హెల్మెట్ పెట్టుకున్నాడు ఏం చేస్తాడంటే కాపాడండి అని చెప్పేసి పెద్దగా అరుస్తాడు. అందుకని వాడి నోట్లో గొడ్డ పెట్టేసి హీరోయిన్ పరిగెత్తుకుంటూ కింద షాప్ దగ్గరకు వస్తుంది. వచ్చి చూస్తే వచ్చింది ఎవరో కాదు, గ్రేస్. ఆవిడ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు పిన్నిస్ పెట్టుకుంది కదా, హీరోయిన్ ఒక బటన్ తీసుకొస్తానంది. అందుకని ఆవిడ డైరెక్ట్ గా షాప్ కి వచ్చేసి హీరోయిన్ ని భయంకరంగా తిడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే షాప్ బయట ఆవిడకి బటన్ పెడుతుంది. ఆ తర్వాత షాప్ మీద ఒకటి రాసి ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే అని చెప్పేసి ఒక పదం రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత మరి ఆవిడేమనుకుంటుందేమో కానీ ఏం లేదమ్మా నా మూడో పెళ్లి కదా, అందుకని కొంచెం కంగారు పడుతున్నాను, నువ్వేం ఫాస్ట్ చేయట్లేదు, సారీ ఏమనుకోద్దని చెప్పేసి హీరోయిన్ కి డబ్బులు ఇచ్చేసి ఆ పెద్దవాడు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ హెల్మెట్ రోడ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ బయట ఎవరో తలుపు కొడతారు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి బయటకు వచ్చి వేస్తే ఈసారి ఒక పెద్ద ఆయన వస్తాడు. ఆయన ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ స్టూడెంట్ అనమాట. ఆయన ఏంటంటే హీరోయిన్ దగ్గర బట్టలు కొడుతూ నేర్చుకుంటున్నాడు. అందులోను ఆయన భార్యకి ఇంకో 4 రోజుల్లో బర్త్డే ఉంది. ఆవిడ కోసం అని చెప్పేసి ఫోటోలతో డ్రెస్ కుట్టాడు. ఇది ఎలా ఉంది అని చెప్పేసి చూపించడానికి వచ్చాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకున్న టెన్షన్లకి నువ్వు వచ్చి అడుగుతున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పేసి బాగుందిలో వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. దాంతో ఆయన కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయంలో పైన హెల్మెట్ పెట్టుకున్నాడు ఏం చేస్తాడంటే మెల్లగా పాక్కుంటూ అందులోను హీరోయిన్ డబ్బులున్న సూట్ కేసును దొంగతనం చేసింది కదా దాన్ని తీసుకొని మెట్ల దగ్గరకు వస్తూ ఉంటాడు. సడన్ గా హీరోయిన్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ముందు వీడిని హ్యాండిల్ చేయడం కాదు, ఆ జోషువా గడు వాళ్ళ నాన్న పెద్ద రౌడీ కదా వాడు వస్తారు కదా వాడికి వీడికి ఒక సెటిల్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇంట్లో ఉన్న దారాలని కింద పోసి రకరకాల రోపులు కట్టేసి అందులోను ఈ హెల్మెట్ పెట్టుకున్న వాడిని మెట్లుకి ఎడ్జ్ లో పెట్టి దాని కింద ఒక చెక్క పెట్టి అక్కడ నుంచి రోపులు కట్టేసి డైరెక్ట్ గా బయట డోర్ ఉంది కదా షాప్ డోర్ దానికి ఒక సూది పెట్టేసి అక్కడ నుంచి 2 దారాలు కడుతుంది. అందులోను హీరోయిన్ హెల్మెట్ పెట్టుకున్నంత ఏమంటుందంటే నేను ఏది చేసినా నీ మంచి కోసం చేస్తున్నాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటుంది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ ఆ డబ్బులున్న సూట్ కేసు తీసుకొని ఆ జోషువా గడు వాళ్ళ నాన్న అంటే ఆ రౌడీ గడి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో హీరోయిన్ వెయిట్ చేసినట్టుగానే వాడు రోడ్డు మీద సూది చూసి డైరెక్ట్ గా షాప్ కి వెతుక్కుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత డోర్ అలా మెల్లగా ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చేయటం వల్ల మెట్లకి ఎడ్జి మీద ఉన్న ఆ హెల్మెట్ పెట్టుకున్న వాడి కుర్చీ ఏదైతే ఉందో అది కొంచెం పక్కగా జరిగి మనోడు పై నుంచి కింద పడుతూ ఉంటాడు. అందులోనూ ఈ రౌడీ గాడు ఏం చేస్తాడంటే డోర్ ని కొంచెం బలంగా నెడతాడు. దాంతో
పైన సూది వచ్చేసి ఈ రౌడీ గారి చేతికి గుచ్చుకుంటుంది. అదే సమయంలో పైనుంచి కింద డొల్లుకుంటూ వచ్చిన ఆ హెల్మెట్ వాడి దగ్గరికి సడన్ గా గన్ను వచ్చి పడుతుంది. ఇదంతా హీరోయిన్ ట్రాప్ అనమాట. ఆ గన్ను తీసుకొని వెంటనే ఆ రౌడీ గారిని ఈ హెల్మెట్ లోడు కాలవాలి. కానీ మనోడు కాలుద్దామని చెప్పి చూస్తేనేమో అందులో బుల్లెట్స్ ఉండవు. ఈ గ్యాప్ లో ఆ రౌడీ గారి చేతికి గుచ్చుకున్న ఆ నీడలు తీసి పక్కన పడేసి వాడి దగ్గర ఉన్న గన్నుతో ఈ రౌడీ గారిని చంపాతులు పడేస్తాడు. బేసికల్ గా హీరోయిన్ ప్లాన్ ఏంటంటే ఆ హెల్మెట్ పెట్టుకున్న వాడి చేతే ఆ రౌడీ గారిని కాల్పిచ్చి చంపేద్దాం అనుకుంది. కానీ భగవంతుడు మనం అనుకున్న దానికన్నా కొంచెం డిఫరెంట్ గా స్క్రీన్ ప్లే ఇస్తాడు కదా, అందుకని ఆ రౌడీ గాడే హెల్మెట్ పెట్టుకుని చంపేస్తాడు. ఈ భయంతో హీరోయిన్ ఇంటి వెనకాల నుంచి పారిపోతూ ఉంటుంది. అయినా సరే రౌడీ గాడు వదిలి పెడతాడా, వాడు వచ్చేసి గన్ను తీసుకుని హీరోయిన్ కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత సూట్ కేసు ఓపెన్ చేసి అందులోనూ డబ్బు తీసుకుంటాడు. మరీ ముఖ్యంగా అందులో ఒక డివైస్ ఉంటుంది అనమాట. ఆ డివైస్ ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ పాపం డబ్బులు తీసుకుని హ్యాపీగా పోతుంది అనుకున్న మన కథలో హీరోయిన్ మాత్రం అక్కడే చనిపోయి పడిపోయి ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు రోడ్డు మీద 2 బైకులు పడిపోయిన తర్వాత హీరోయిన్ అటుగా వెళ్తూ కొంచెం ముందుకు వచ్చి ఆలోచించుకుంటూ ఉంటుంది కదా, అక్కడ సినిమా ఓపెన్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ ఏం చేసింది, మనం డబ్బులు తీసుకుని పారిపోదాం అని చెప్పేసి ప్లాన్ వేసుకుంది కదా. ఈసారి ఆ ప్లాన్ కాకుండా ఇక్కడ ఇలా జరిగిందని చెప్పేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం అని చెప్పేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇలా పడిపోయి ఉన్నారని రోడ్డు పక్కన, మీరు అర్జెంట్ గా రండి అని చెప్పేసి లొకేషన్ చెప్తుంది. పోలీసులు కూడా సరేనమ్మా మేము వచ్చిన దాకా అక్కడే ఉండని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హీరోయిన్ కి అక్కడ ఉన్న డబ్బు మీద కన్ను పడుతుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే సైలెంట్ గా అక్కడ ఉన్న డబ్బుల్ని దొంగతనం చేస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఒక ముసలాడు అక్కడికి వస్తుంది. ఈ ముసలావిడే ఇక్కడ పోలీసు ఆఫీసరు. ఆ తర్వాత లేడీ పోలీసు చుట్టూ మొత్తం చూసిన తర్వాత ఆవిడకి అర్థమైపోతుంది మత్తు పదార్థాలు ఇక్కడికి వచ్చి మార్చుకుంటున్నారు, వీడు డబ్బులు ఇస్తున్నాడు, కాకపోతే వీళ్ళిద్దరికి మధ్యలో గొడవైంది అని చెప్పేసి. అందులోనూ ఈ లేడీ పోలీస్ కి అక్కడ డబ్బులు కనిపించవు. బేసికల్ గా ఏ క్రైమ్ సీన్ లో అయినా సరే ఒక చోట మత్తు పదార్థాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ డబ్బులు ఉంటాయి. అందులోనూ ఇద్దరు అడ్డం పడిపోయి ఉన్నారు కాబట్టి ఇక్కడ డబ్బులు కనిపించట్లేదు అంటే ఇంకో 3వ వ్యక్తి ఎవరో ఉండి ఉంటారు. ఆ 3వ వ్యక్తి ఎవరు, ఇప్పుడు దాకా హీరోయిన్ కదా ఉంది. హీరోయిన్ మీద ఆ లేడీ పోలీస్ కి డౌట్ వచ్చేసి ఒకసారి నీ కారు మొత్తం చెక్ చేయాలమ్మా అని చెక్ చేస్తున్నప్పుడు డిక్కీలో డబ్బులు సూట్ కేసు ఉంటుంది. నీకేం పిచ్చి పట్టిందా అమ్మా, కంప్లీట్ ఇచ్చావు, అంతా బాగానే ఉంది, మళ్ళీ డబ్బులు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది, చూడు ఇప్పుడు వీళ్ళతో పాటు నువ్వు కూడా ఈ దొంగతనం కేసులో వచ్చావని చెప్పేసి ముగ్గురిని కారులో కూర్చోబెట్టుకుని ఆ లేడీ పోలీసు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ముగ్గురిని 3 ప్లేసుల్లో కట్టిపడేస్తుంది హ్యాండ్ కాప్స్ తో. అంతేకాకుండా ఆవిడ 1 by 1 ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. కానీ ఈ జోషువా గాడు ఏమంటాడంటే, మీరు మా ముగ్గురిని అరెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశారండి, ఎందుకంటే మా నాన్న ఒక పెద్ద రౌడీ, ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన నన్ను, నాతో పాటు వీడిని, అందులో అరెస్ట్ చేసిన మిమ్మల్ని, అసలు ఈ కంప్లైంట్ ఇచ్చిన హీరోయిన్ ని అందరినీ చంపేస్తాడని చెప్పేసి అనడంతో అక్కడ ఉన్న లేడీ పోలీస్కి ఏం అర్థం కాదు. నీలాంటి వాళ్ళు నా సర్వీస్ లో ఎంతమందిని చూసాని చెప్పేసి నాకు అర్జెంట్ గా బయట పని ఉందని చెప్పేసి ఆవిడ ఒక పని మీద వెళ్తుంది. ఆ పని ఏదో కాదు, గ్రేస్ అయిన లేడీకి 3వ పెళ్లి జరుగుతుంది కదా, ఆ పెళ్లి కుదిరిచ్చిందే ఎవడనమాట. అందుకని ఆ పెళ్లి దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. మరోవైపు వీళ్ళ ముగ్గురు అలా రూమ్ లో కూర్చొని ఉండిపోతారు. అందులోనూ వీళ్ళ ముగ్గురికి హ్యాండ్ కప్స్ ఇస్తుంది కదా లేడీ పోలీసు, దానికి సంబంధించిన తాళం టేబుల్ మీద పెట్టి ఆవిడ మర్చిపోయి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ ఆ హెల్మెట్ పెట్టుకున్నామని ఏమంటుందంటే, ఆ తాళం నీకు దగ్గరగా ఉంది కాబట్టి నీ బెల్ట్ అంతేకాకుండా నీ షూ లేసు 2 కలిపి ఆ తాళం మీద దీన్ని విసిరేసేయని చెప్పడంతో మనోడు కూడా విపరీతంగా ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, తన దగ్గర ఎప్పుడు సూదులు ఉంటాయి కదా, ఒక సూదిని తీసుకొని ఒక చిన్న పేపర్ రౌండ్ గా చేసి దాన్ని ఎడ్జ్ గుడ్ చేసి దానికన్నా ఒక పెద్ద పేపర్ రౌండ్ చేసి దాని లోపల అడ్జస్ట్ చేసి పెడుతుంది. అదే సమయంలో ఈ హెల్మెట్ పెట్టుకున్నాడు విపరీతంగా ట్రై చేసి ఒకనొక సందర్భంలో ఆ తాళం పక్కన ఆ బెల్ట్ ని విసిరేస్తాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే గుర్రు చూసి ఆ నోట్లో నుంచి ఊస్తే తను ఏదైతే పేపర్ కి సూది కూర్చుందో అది వెళ్ళి తాళం మధ్యలో ఇరుక్కుంటుంది. ఇంకోవైపు 3వ పెళ్లి చేసుకుంటున్న గ్రేస్ ని చూపిస్తారు. తనకేంటి హీరోయిన్ పిన్నిస్ పెట్టి వెళ్ళింది కదా, అది ఏమో ఊడిపోయి తనకు గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. దాంతో తాను చాలా ఇబ్బంది పడి నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంటుంది. అక్కడే ఉన్న లేడీ పోలీస్ ఏమంటుందంటే, ఏమైంది నీకు అని చెప్పి అంటంతో, వెనకాల నాకు గుండీ లేదు అని చెప్పేసి అంటుంది. ఓ పిచ్చిదానా, గుండీ లేనంత మాత్రాన్ని పెళ్లి ఆపేస్తావా, నువ్వేం కంగారు పడకు, నీకు నేనున్నానని చెప్పేసి ఆ గ్రేస్ కి ధైర్యం చెప్తుంది. ఏం చేస్తుందంటే ఈ లేడీ పోలీసు డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వస్తుంది. ఆవిడ రావటం చూసి ఆ హెల్మెట్ పెట్టుకున్న బెల్ట్ లాగేస్తాడు. హీరోయిన్ ఏమో ఆ సూది దారాన్ని లాగేస్తుంది. ఆవిడ హీరోయిన్ దగ్గరకు వచ్చి నీతో కొంచెం పని ఉంది రామ్మా అని చెప్పేసి హీరోయిన్ హ్యాండ్ కప్స్ విడిపించి తీసుకెళ్లి గ్రేస్ కి వెనకాల బటన్ పెట్టేస్తుంది. అందులోనూ బటన్ పెట్టడం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి హీరోయిన్ కి హ్యాండ్ కప్స్ చేస్తుంది. కాకపోతే ఈసారి మాత్రం తాళం ఒక హ్యాంగర్ కి తగిలిస్తుంది అనమాట. అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తగిలిచ్చేసి. కాకపోతే మళ్ళీ మన కథలో హీరోయిన్ ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకున్నవాడు విపరీతంగా ట్రై చేస్తారు. ఒకనొక సందర్భంలో తాళం కింద పడుతుంది. అందులోనూ ఆ హెల్మెట్ పెట్టుకున్న వాడి దగ్గరికి ఆ తాళం వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఆ హెల్మెట్ పెట్టుకున్న వాడితో ఇంతకు ముందు అగ్రిమెంట్ అనుకుంటుంది. ఏంటంటే ఆ తాళం వచ్చిన తర్వాత నువ్వు విడిపించుకో, నన్ను కూడా వినిపించు, అందులోను సూట్ కేసులో డబ్బులు సగం నాకు ఇచ్చే అని చెప్పేసి అగ్రిమెంట్. కానీ ఆ హెల్మెట్ పెట్టుకున్న వాడు తాళం తీసేసుకొని అక్కడ ఉన్న డబ్బులు తీసుకొని అందులోను హీరోయిన్ కారు తాళం తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కి మైండ్
బ్లాక్ అయిపోతుంది. ఇక చేసేదేం లేక అక్కడే కూర్చొని ఉంటుంది. అదే సమయంలో జోషువా గాడు హీరోయిన్ తో మాట్లాడతాడు. వీళ్ళిద్దరు కష్టాలు చెప్పుకుంటారు. బేసికల్ గా హీరోయిన్ ఎలాగైతే ఇష్టం లేకుండా ఈ మిషన్ కుట్టడం అనే ఫీల్డ్ లోకి వచ్చిందో వాళ్ళ అమ్మగారి బలవంతం వల్ల, ఈ జోషువా గాడు కూడా ఈ మత్తు పదార్థాలు డెలివరీ ఇవ్వడం తీసుకోవడం అనే బిజినెస్ లోకి వాళ్ళ నాన్నగారి బలవంతం మీద వచ్చాడు అనమాట. పాప మనోడికి అసలు ఇంట్రెస్టే లేదు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే గోడకి వెనకాల ఒక వైర్ ఉంటుంది అనమాట. దాన్ని కట్ చేసి 2 ముక్కలు చేస్తుంది. అది చేసిన తర్వాత చిన్న దారం సహాయంతో మళ్ళీ పేపర్ కి నీడిల్ అటాచ్ చేసి దాన్ని తీసుకెళ్లి ఒక ప్లగ్ పాయింట్ దగ్గర గుచ్చుకునేలా చేస్తుంది. ఆ తర్వాత ఈ కేబుల్ ని దానికి అటాచ్ చేసి మెల్లగా ఆ ప్లగ్ లో గుచ్చుకునేలా చేస్తూ ఉంటుంది అనమాట. సడన్ గా అదే సమయంలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తుంది. పోలీస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత జోషువా వాళ్ళ నాన్న రౌడీ గాడు వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి నా కొడుకుని అరెస్ట్ చేశారు మీరు, ఏంటి నువ్వేనా కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి, ఏంటి నువ్వేనా అరెస్ట్ చేసిందని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ కాలు మీద కాలుస్తాడు. దాంతో పాపం ఆవిడ లేడీ పోలీస్ కింద పడిపోతుంది. అదే సమయంలో హీరోయిన్ ఆ పెద్దవాడికి సైగ చేస్తుంది లేడీ పోలీస్ కి. దాంతో ఆ ప్లగ్ తీసుకెళ్లి లోపల గుచ్చేస్తుంది. ఈ కేబుల్ ఎండ్ వైపు ఏం చేస్తుందంటే హీరోయిన్ ఆ రౌడీ గాడు గన్ను కాల్చోలోపి వాడి గన్నుకి అటాచ్ చేస్తుంది. దాంతో వాడు షాక్ కొట్టి కింద పడిపోతాడు. కానీ వాడు పడిపోయేటప్పుడు ఆ షాక్ కొట్టే ప్రాసెస్ లో అనుకోకుండా గన్ను ట్రిగర్ నొక్కుతాడు. ఆ బుల్లెట్ కాస్త వెళ్లి హీరోయిన్ కి తగులుతుంది. దాంతో హీరోయిన్ మెల్లగా అక్కడే చనిపోతూ ఉంటుంది. అదే సమయంలో లేడీ పోలీస్ వెళ్ళి ఆ రౌడీ గడి చేతికి హ్యాండ్ కప్ చేసి వాడిని పక్కన కూర్చోబెడుతుంది. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ అక్కడే చనిపోతుంది. కథ మళ్ళీ ఆ రోడ్డు మీద ఉన్న కారు దగ్గర ఓపెన్ అవుతుంది. బేసికల్ గా ఫస్ట్ హీరోయిన్ డబ్బులు దొబ్బేద్దాం అనుకుంటే అక్కడ చచ్చిపోయింది. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే అక్కడ చనిపోయింది. కానీ ఈసారి హీరోయిన్ ఏం చేస్తుందంటే అసలు మనకి సంబంధమే లేదని చెప్పేసి హీరోయిన్ అక్కడ కారు ఆపకుండా డైరెక్ట్ గా తన షాప్ కు వస్తుంది. వచ్చిన తర్వాత బటన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ క్రేజ్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు సడన్ గా రోడ్డు మీద ఆ బైకులు పడిపోయినాయి కదా, అక్కడికి ఆ రౌడీ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే అటుగా వచ్చిన హీరోయిన్ కారుకి గన్ను గురిపెట్టి కంటిన్యూస్ గా కాలుస్తూనే ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి లేడీ పోలీస్ కి ఫోన్ చేస్తుంది. కానీ ఆవిడ ఎక్కడ ఉంది, గ్రేస్ మ్యారేజ్ లో ఉంది కదా, ఆవిడేమో ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇలా కాదని చెప్పేసి మన కథలో హీరోయిన్ తన ప్రాణాలు తను కాపాడుకోవాలని చెప్పేసి అక్కడికి దగ్గరగా ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత 10 మందిలో ఉంటే కనీసం ప్రాణాలతో ఉంటాడని చెప్పేసి అక్కడ కూర్చుంటుంది. కానీ ఆ రౌడీ గాడు మాత్రం వెనకాల కారు వేసుకుని హీరోయిన్ ని ఫాలో చేసుకుంటూ డైరెక్ట్ గా రెస్టారెంట్ కి వచ్చేసి హీరోయిన్ కి ఎదురుగా కూర్చుంటాడు. చూడు బంగారం, నువ్వు రోడ్డు మీద ఒక విషయాన్ని చూసావు, ఆ విషయం నువ్వు 10 మందికి చెప్తావు కాబట్టి నేను నిన్ను చంపాలి. కానీ ఇప్పుడే చంపను, నాకు వచ్చిన హెల్ప్ చేయి. అదేంటంటే నీకు ఎదురుగా కూర్చున్నాడు కదా ఈ నా కొడుకు, నాకు పుట్టిన నా కొడుకు వీడికి ఒక పని అప్ప చెప్తే సరిగ్గా చెయ్యని కూడా చేయలేదు. అందులోనూ వీడికి ఒంటి నిండా గాయాలు. కాబట్టి నీ దగ్గర ఉన్న టైలరింగ్ కిట్ లోంచి కొన్ని సూదులు దారాలు తీసుకెళ్లి వీడికి వాష్రూమ్ లో స్టిచ్చింగ్స్ అయ్యి ప్రస్తుతానికి ఆ పని చేసి తర్వాత చూసుకుందాం అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక పాపం జోషువా గారిని తీసుకొని వాష్రూమ్ కి వెళ్తుంది. కట్ చేస్తే కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ స్టూడెంట్ తో ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తారంటే ఆ రెస్టారెంట్ మీదుగా వెళ్తూ ఉంటాడు. అక్కడ ఆగున్న హీరోయిన్ కారును చూస్తాడు. ఓకే రెస్టారెంట్ లో హీరోయిన్ ఉందని చెప్పేసి ఆయన పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి చూస్తే టేబుల్ మీద హీరోయిన్ కి సంబంధించిన టైలరింగ్ కిట్ ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కడ ఉంటే హీరోయిన్ అక్కడ ఉంటుంది. హీరోయిన్ మాత్రం ఆ కిట్ వదిలిపెట్టి ఉండదు. మొత్తానికి దాని ఎదురుగా కూర్చున్న ఆ రౌడీని ఏమంటే హీరోయిన్ ఎక్కడికి వెళ్ళింది, హీరోయిన్ అసలు దీన్ని వదిలిపెట్టి వెళ్ళదు కదా, అయినా మీరెవరో మీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిందని చెప్పి అంటంతో నేను ఆ అమ్మాయి అంకుల్ అని చెప్పి అంటాడు. అంకులా, నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయికి రిలేటివ్స్ ఎవరు లేరండి, అమ్మ చనిపోయింది, అప్పటి నుంచి నేను చూస్తున్నా చెప్పి అంటంతో ఎన్నిసార్లు చెప్పాలయ్యా నేను అంకుల్ అని చెప్పి అంటంతో ఓకే అంకుల్ అన్నారు కాబట్టి ఆ అమ్మాయికి తోడుగా ఉంటారు కాబట్టి ఆనందపడే వ్యక్తి నేనే అండి అని చెప్పేసి ఆయన సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు బాత్రూమ్ లో ఉన్న మన కథలో హీరోని జోషువా అని చూపిస్తారు. ఆ జోషువా గాడు ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గర ఏడుస్తూ ఉంటాడు. నేను మా నాన్నగారి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే దీనికి ఎందుకు బాధపడతావు, ఇప్పుడు నేను నీకు 2 విషయాలు చెప్తాను బాగా గుర్తుపెట్టుకో. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నువ్వు బ్లూ కలర్ తాడు లాగు అంటే దారం లాగు, ఆ తర్వాత రెడ్ కలర్ దారం లాగు, ఆ తర్వాత ఆటోమేటిక్ గా నువ్వు మీ నాన్న దగ్గర నుంచి తప్పించుకుంటావు అని చెప్పడంతో వాడికి ఏం అర్థం కాదు. కాకపోతే హీరోయిన్ మీద మాత్రం నమ్మకం ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ స్టూడెంట్ తాతకి ఏంటంటే డౌట్ వస్తుంది అనమాట. టేబుల్ మీద ఏమో బ్లడ్ ఉంది, హీరోయిన్ ఏమో కనిపించట్లేదు, ఏమైందని చెప్పి సడన్ గా పైకి లేచినప్పుడు హీరోయిన్ ను జోషువాని తీసుకుని బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత తాత ఎదురవుతాడు. మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థం అవుతుంది ఆయన మా అంకులు, ఈయన మా రిలేటివ్స్ అని చెప్పేసి నేను వచ్చి తర్వాత కలుస్తానని చెప్పి అంటంతో ఆయన కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ జోషువా వచ్చేసి ఆ రౌడీ గాడికి ఆపోజిట్ లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే జోషువా గాడికి బ్లూ కలర్ దారం ఆ తర్వాత రెడ్ కలర్ దారం ఇచ్చింది కదా, అందులో ఉన్న దారాలు మెల్లగా తీసుకొని ఆ రౌడీ గాడి చేతిలో ఉన్న గన్ను ట్రిగ్గర్ కి మెల్లగా దారం మెలేస్తూ ఉంటుంది. అంతేకాకుండా రౌడీ గాడు క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. మీరు ఎంతసేపు అయింది కదా లోపలికి వెళ్ళి ఏం చేశారు అని చెప్పేసి క్వశ్చన్ల మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అందులోనూ జోషువా బాగా ఏడ్చాడు కదా, ఎరా ఏమన్నా అమ్మాయికి చెప్పావని చెప్పేసి అంటాడు. దాంతో వాడు కూడా సైలెంట్ గా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమో తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. సడన్ గా రౌడీ గాడు ఏంటి అమ్మాయి ఏమన్నా చెప్పాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆలోచిస్తుంది. చెప్పలేదు
అంటే నమ్మడు. చెప్పాను అని చెప్పేసి అంటే ఏం చెప్పాడు అని చెప్పి అడుగుతాడని చెప్పేసి అవునండి చెప్పాడు అని చెప్పేసి అంటుంది. దాంతో రౌడీగాడు ఏమంటాడంటే ఏం చెప్పాడు అని చెప్పి అంటంతో మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందంట మీ అబ్బాయికి అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో ఆ రౌడీ కోపం వచ్చేసి ఏంటమ్మా భయం, డబ్బులు వాడికి ఇచ్చేసి వాడి దగ్గర నుంచి మత్తు పదార్థాలు తీసుకొని నాకు ఇవ్వాలి, అందులోను నా ఈ బిజినెస్ కి మెయిన్ హెడ్ వాడే అవ్వాలి, ఎందుకంటే నేను కూడా ముసలోడిని అయిపోయాను కదా, ఆ తర్వాత బిజినెస్ మొత్తం వాడికి హ్యాండిల్ చేసి నేను ప్రశాంతంగా ఉందాం అనుకుంటే వాడేమో నాకు భయపడుతున్నాడు అంట అని చెప్పేసి ఈటి సోదిటి చెప్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఏదో మొత్తానికి మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఆ గన్ కి తర్వాత ట్రిగ్గర్ కి మొత్తం దారం సైలెంట్ గా చుట్టేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు రౌడీగాడు ఏమంటాడంటే అసలు ఏం జరిగిందో చెప్పురా అని చెప్పేసి అంటంతో పాపం జోషువా కూడా జరిగింది చెప్తాడు అనమాట. నాన్న నాకు ఈ వృత్తి ఇష్టం లేదు, ఏదో చక్కగా ఓ జాబ్ చేసుకుని ప్రశాంతంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను, నువ్వేమో ఈ వృత్తిలోకి దింపావు, అందులో నువ్వు డబ్బులు ఇచ్చి మత్తు పదార్థాలు కొనమంటున్నావు, అందుకని నేనేమనుకున్నానంటే ఆ డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నాను, కాకపోతే హెల్మెట్ వాడేమో నన్ను కాలుస్తూ ఉన్నాడు డబ్బులు అని చెప్పేసి అందుకని నేను కూడా రిటర్న్ తిరిగి కాల్ చేశాను, కానీ ఇద్దరు బైకులు యాక్సిడెంట్ అయ్యి రోడ్డుకి అడ్డం పడ్డామని చెప్పేసి అంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ తన పని తను చేసుకుంటూ ఉంటుంది, మొత్తం కంప్లీట్ చేస్తుంది. కాకపోతే బ్లూ కలర్ దారాన్ని అన్ని టేబుల్ కు చుట్టాలి. ఇప్పుడు హీరోయిన్ సడన్ గా లెగిస్తే ఆ రౌడీ గాడికి కోపం వస్తుంది. అందుకని వాళ్ళ అమ్మ కిట్ ఉంది కదా, అంటే టైలర్ కిట్ లోంచి వాళ్ళ అమ్మగారి పాట వస్తుంది కదా, దాన్ని ఆన్ చేసుకొని రెస్టారెంట్ లో డాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ రౌడీ గాడు ఏమనుకుంటాడు ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోవడానికి ప్లాన్ ఇస్తుంది అనుకుంటాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుంది, తన కాలుకున్న బ్లూ కలర్ దారాన్ని అన్ని టేబుల్ కు చుట్టేస్తూ ఉంటుంది. అలా చుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఈ రౌడీ గాడి కోపం వచ్చేసి ఆ పాటను ఆఫ్ చేస్తాడు. దాంతో చేసేదేం లేక హీరోయిన్ మళ్ళీ వచ్చి అక్కడే కూర్చుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రెస్టారెంట్ కి గ్రేస్ వస్తుంది అనమాట. ఎందుకంటే గుండి తీసుకొస్తా అని చెప్పేసి వచ్చి రెస్టారెంట్ లో కూర్చుని ఏంటని చెప్పేసి కోపంగా హీరోయిన్ తిడుతుంది. కాకపోతే పక్కన ఉన్న రౌడీ గాడు ఏమంటాడంటే అమ్మా నీ వయసు ఏంటి, నీ పెళ్లి చేసుకోవడం ఏంటని చెప్పి అంటంతో అవునరా మరి నువ్వు చిన్నపిల్లగాడు అని చెప్పేసి రౌడీ గాని కూడా భయంకరంగా తిడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ రౌడీ గాడి పెద్దవాడితో పడలేక తాను సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత గ్రేస్ ఏం చేస్తుందంటే నువ్వు అర్జెంట్ బయటికి రా అని చెప్పేసి హీరోయిన్ ని బయటికి తీసుకొచ్చి తన చేత గుండి కుట్టించుకుంటూ ఉంటుంది. అలా హీరోయిన్ కూడా గుండి కుట్టేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కూల్ అయిపోయి ఏం లేదమ్మా మూడో పెళ్లి కదా అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డానని చెప్పేసి హీరోయిన్ కి డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ బయట ఉంటుంది. పాపం మనోడు జోషిగాడేమో లోపల ఉంటాడు అనమాట. వాడికి హీరోయిన్ సైగ చేస్తుంది, మొదట బ్లూ కలర్ దారం లాగు ఆ తర్వాత రెడ్ కలర్ దారం లాగు అని చెప్పేసి. మనోడు కూడా సరే అని చెప్పేసి బ్లూ కలర్ దారం లాగితే వాళ్ళ నాన్న చేతిలో ఉన్న గండు చుట్టూ టేబుల్ చుట్టూ తిరుక్కుంటూ వచ్చేసి పక్కకు వచ్చేస్తుంది. అది కూడా ఆయనకి సెంటర్ చేస్తుంది. ఆ తర్వాత రెడ్ కలర్ దారం లాగని చెప్పి అంటంతో మనోడు లాగుతూ ఉంటాడు. గన్నులోంచి బుల్లెట్లు బయటకు వచ్చేసి విపరీతంగా మనోడిని కాల్ చేస్తూ ఉంటాయి. దాంతో ఆ రౌడీగాడు అక్కడే చనిపోతాడు. బయట ఉండి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది, మొత్తానికి రౌడీగాడు చనిపోయాడు అని చెప్పేసి. అప్పుడు జోషిగాడు ఏం చేస్తాడంటే హీరోయిన్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా వాడి కారుని చూస్తుంది. అందులో డబ్బులు సూట్ కేసు ఉంటుంది. వెంటనే హీరోయిన్ ఆ సూట్ కేసు తీసుకొని డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సూట్ కేసు ఓపెన్ చేస్తుంది. అందులో డబ్బులు ఉంటాయి. కాకపోతే దాని కింద డివైస్ ఉన్న సంగతి హీరోయిన్ కి ఏమో తెలియదు. ఇంతకీ ఆ సూట్ కేసులో ఉన్న డివైస్ ఏదో కాదు, బాంబ్ అనమాట. ఈ అయ్యా కొడుకులు వాడికి డబ్బు ఇచ్చేసి డబ్బు తీసుకున్న తర్వాత వాడిని చంపేద్దామని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తారు. కాకపోతే ఆ బాంబు పేలి హీరోయిన్ అక్కడే చనిపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు హీరోయిన్ ఆ గ్రేస్ కి ఎక్కడైతే బటన్ అడ్జస్ట్ చేస్తుందో అక్కడ సినిమా ఓపెన్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ ఏం చేసింది అనుకోకుండా ఒక బటన్ కింద పడేసింది కదా, ఆ బటన్ కాస్త వెళ్ళి ఒక పక్కన ఆగింది కదా, దాన్ని కింద హోల్లోకి పడేయకుండా హీరోయిన్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఈ ముసలిదేదో వాగుతుందిలే అని చెప్పేసి ఆ బటన్ తనకి వేసేసింది. కాకపోతే ఇప్పుడు హీరోయిన్ షాప్ వైపు వెళ్లాల్సిన అవసరం లేదు కదా, అందుకని తాను చక్కగా వేరే రూట్ లో వెళ్తూ ఉంటుంది. ఇక మీదట హీరోయిన్ కి ఎటువంటి సమస్య ఉండదు, ఆ యాక్సిడెంట్ అసలు సంబంధమే లేదనుకొని హీరోయిన్ అలా వెళ్తున్నప్పుడు సడన్ గా రోడ్డుకి మధ్యలో ఆ రౌడీ గాడి కారు ఉంటుంది. ఆ రౌడీ గాడు బయటకు వస్తాడు. వాడు హీరోయిన్ దగ్గరకు వచ్చి అడ్రస్ అడుగుతాడు. ఎందుకంటే వాడి ఏరియా కొత్త అనమాట. ఇలాగ ఒక ఏరియా ఉందమ్మా, ఆ ఏరియా ఎక్కడని చెప్పి అడుగుతాడు. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వీడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. కాకపోతే మనోడికి ఏం అడ్రస్ తెలియదు కదా, అందుకని హీరోయిన్ కార్ ఆపి పలానా అడ్రస్ ఎక్కడమ్మా అని చెప్పేసి అంటంతో అటువైపు అండి అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. వెంటనే ఆ రౌడీ గడు ఏం చేస్తాడంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినట్లు, నేను నిన్న అడ్రస్ అడిగినట్లు ఎవరన్నా అడిగినా ఎప్పుడన్నా చెప్పాల్సిన అవసరం వచ్చినా చెప్పమాకని చెప్పేసి హీరోయిన్ కి 3 కట్టలు డబ్బులు ఇచ్చేసి ఆ రౌడీ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది కూడా తన కొడుక్కి ఆ తర్వాత ఆ హెల్మెట్ పెట్టుకున్నోడికి యాక్సిడెంట్ జరిగింది కదా, ఇద్దరు కాల్చుకున్నారు కదా, ఆ ప్లేస్ కి మనోడు బయలుదేరి వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ వేరే రూట్ లో అలా నవ్వుకుంటూ ఒక అడ్రస్ చెప్తే 3 కట్టలు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆనందంగా బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో ఏది ఏమైనా సరే హీరోయిన్ గనక కోపంలో ఆ బటన్ లోపల పడేస్తే ఖచ్చితంగా సచ్చూరుకునేదే. అలా కాకుండా ఎంత కోపమైనా సరే చిన్న డిసిషనో పెద్ద డిసిషనో కాస్త ఆలోచించి తీసుకుంటే మన జీవితాలు మనం అనుకున్న దానికన్నా కొంచెం బెటర్ గానే ఉంటాయి. అలా కాకుండా ఓవర్ యాక్టింగ్ చేస్తే మనం అనుకున్న దానికన్నా చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పేసి ఈ సినిమాలో ఒక అద్భుతమైన ఫిలాసఫీ చెప్పి అలా
ముగించేశారు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, అదేంటంటే మన జీవితంలో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం చిరాకులో నిర్ణయాలు తీసుకుంటే నిజంగానే మన జీవితాలు ఎలా ఉంటాయా? ఎంత చిరాకు ఉన్నా సరే ప్రశాంతంగా మన నిర్ణయాలు మనం తీసుకుంటే మన జీవితాలు నిజంగా ఇలా మారతాయా? మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే అలాగే అనిపించింది. అందులోను ఈ వీడియో మీకు బాగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.